హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియాలో కొంతమందికి పోలీస్ జాబ్ చేయాలని ఒక కోరిక, సో దట్ ఇస్ అవర్ డిజైర్. ఈ కోరిక అనేది మిమ్మల్ని నిలబెట్టేదండి. సో ఈ కోరిక కావాలనుకుంటే మీరు ఏం ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఈ జాబ్ కొట్టాలంటే దానికి కావాల్సిన అర్హతలు, విధి విధానాలు మరియు ఎన్ని స్టేజ్ల ఎగ్జామ్స్ అనేది ఈ యొక్క ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది, దాని గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు వీడియో. ఏపీలో పోలీస్ అధికారికంగా ప్రత్యేకంగా ఎస్ఐ అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ పోస్టులను ప్రత్యేకంగా ఏ బోర్డు రిక్రూట్మెంట్ చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనే వాళ్ళు ఈ యొక్క నియామకాలను రిక్రూట్మెంట్ చేస్తారండి. దానికి కావాల్సిన మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం ఏజ్, పీఈటీ, శారీరక మరియు వైద్య ప్రమాణాలు తప్పనిసరిగా ఆ పర్సన్ కి ఉండాలండి. విద్యార్హత, పోలీస్ కానిస్టేబుల్ కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. ఆర్ దానికి కావాల్సిన సమానమైన విద్యను ఏంటంటే డిప్లొమా చదువున్నా కూడా చాలు వాళ్ళకి. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా వాళ్ళకి ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఖచ్చితంగా డిగ్రీ అనేది పొంది ఉండాలండి. డిగ్రీ తర్వాత పీజీ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే వాళ్ళు ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 10th తో పాటుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే కానిస్టేబుల్ కావాల్సిన ఏజ్ ఏంటంటే 18 నుండి 27 ఇయర్స్ ఉండాలండి. అదేవిధంగా ఎస్ఐ వాళ్ళకైతే 21 నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళ యొక్క ఏజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. బట్ వీళ్ళకి ఏంటంటే కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఇస్తారండి. ఓకేనా. క్యాస్ట్ వైజ్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి కంపల్సరీగా 5 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది ప్రభుత్వం తరపున మీకు ఇస్తారండి. అంటే ఇప్పుడు సపోజ్ కానిస్టేబుల్ 27 ఇయర్స్ అనుకోండి. 27 ప్లస్ ఒక 5, మీకు 32 వరకు మీరు మీ పోటీ పడవచ్చు అండి ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్ కి. అదే సేమ్ టైం ఎస్ఐ పోస్టులకి అయితే 35 ఇయర్స్ వరకు మీరు పోటీ పడవచ్చు. ఎందుకంటే మినిమం యొక్క ఏజ్ 30 కాబట్టి ప్లస్ 5 ఇయర్స్ 35 వరకు మీరు పోటీ పడవచ్చు. నెక్స్ట్ శారీరక ప్రమాణం, దట్ ఈస్ ద పీఈటీ అండి. కంపల్సరీగా మెయిన్ ఒక పర్సన్ ఉండాల్సింది ఏంటంటే హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్ కి 167.6 సెంటీమీటర్ లేదా దానికంటే ఎక్కువే ఉండాలి. మినిమం ఎంత ఉండాలంటే హైట్ 167.6 సెంటీమీటర్. అదే ఫిమేల్ కి అయితే 152.5 సెంటీమీటర్ ఖచ్చితంగా ఉండాలండి. చెస్ట్ వచ్చి మీకు మేల్ క్యాండిడేట్ కి వచ్చి 86.3 సెంటీమీటర్. అదేవిధంగా స్త్రీలకు అయితే వాళ్ళకి వర్తించదండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ మాత్రమే చెస్ట్ యొక్క ఇది. ఓకేనా. హై వెయిట్ ఎంత అంటే పురుషుడికి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, వర్తించదు అంటున్నాడు. బట్ ఫిమేల్ కి అయితే 40 kgs అబోవ్ ఉండాలండి. ఓకేనా. అదే విధంగా ఒక తెగ ఇది ఉందండి. ఒక క్యాస్ట్ వాళ్ళకి ఎస్టీఆర్ అబో రీజనల్ తెగల వారికి ప్రభుత్వం తరఫున కొంత సడలింపు అనేది ఇచ్చారండి. మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి చూడండి, గమనిక ఎస్టీఆర్ అబో రీజనల్ క్యాస్ట్ వారికి అయితే ప్రభుత్వం తరఫున సడలింపు ఇచ్చారు. పురుషులకైతే 160 సెంటీమీటర్ ఉండాలి. యాక్చువల్ గా ఈ రూల్ ప్రకారం కొంచెం ఎక్కువే, బట్ ఈ తెగ అయితే కొంచెం తగ్గించారు. పురుషులకైతే 160 సెంటీమీటర్, హైట్ వచ్చి 8 సెంటీమీటర్. అట్ ద సేమ్ టైం మహిళలకి ఎంత అంటే 150 సెంటీమీటర్స్. వెయిట్ వచ్చి 38 kgs ఉండాలండి. వీళ్ళకి స్పెషల్ గా ప్రభుత్వం తరపున కొంచెం సడలింపు అనేది ఇచ్చారండి వాళ్ళు. పీఈటీ పరీక్ష అనేది మేల్ క్యాండిడేట్ కి 8 minutes లో 1600 meters అన్న పరిగెత్తాలి. అదే ఫిమేల్ అయితే 10 minutes 30 seconds టైం ఇస్తారండి. వీళ్ళ ఫిమేల్ కొంచెం ఎక్కువ, మేల్ వాళ్ళకి కొంచెం తక్కువ అనమాట. అదే విధంగా 100 meter పరిగైతే మేల్ కి అయితే 15 seconds లో వెళ్ళాలి. మహిళలు అయితే 18 seconds లోపే వెళ్ళాలి, కొంచెం ఎక్కువ వీళ్ళకి. లాంగ్ జంప్ వాళ్ళకి పురుషులకు వచ్చి 3.8 meters అంత జంప్ చేయాలన్నమాట ఒకే జంప్ లో. బట్ ఫిమేల్ కి అయితే 2.75 meters అనేది జంప్ చేయాల్సి ఉంటుందండి. అది పీఈటీ పరీక్ష కంపల్సరీగా ఇది పాస్ అవ్వాలండి. ఓకేనా. వైద్య ప్రమాణాలు, మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీ యొక్క దృష్టి ఎలా ఉండాలంటే కళ్ళద్దాలు లేకుండా 6/6 ఉండాలి. అట్ ద సేమ్ టైం అది దూరపు చూపు అనమాట. దూరపు చూపు వచ్చి 6/6 ఉండాలి. దగ్గర చూపు అయితే 0.5 ఉండాలన్నమాట. అంటే దగ్గర చూసేటప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ గా చదివేటట్టుగా ఉండాలి.
ఓకేనా. శారీరక దృఢత్వం పటిష్టం ఎలా ఉండాలంటే మెయిన్ గా వంకర మోకాలు, చదురైన పాదాలు, మెల్ల కన్ను, పావులు ఛాతి, సిరల వాపు లేదా మరే ఇతర శారీర లోపాలు లేకుండా ఉండాలి. అలా ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోలీస్ జాబ్ అని. ఓకేనా. సో ఇతర అవసరాలు చూడండి, మీకు పౌరసత్వ ఇండియన్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో నివాసం అనేది తప్పనిసరిగా మీకు ఏపీలో ఉండాలండి. సో ఏపీ స్థానిక అభ్యర్థి నివాస నిబంధనలు తప్పనిసరిగా సంతృప్తిపరచాలన్నమాట. సో నేపథ్యం అనేది మీకు ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకుండా ఉంటేనే యూ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ది పోలీస్ జాబ్. సో ఏపీలో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతారండి, నోటిఫికేషన్ ఇవ్వబోతారు. సో ఏపీ ప్రభుత్వం. సో ఎవరైతే దీన్ని ప్యాషన్ గా తీసుకుంటున్నారో సో మీరు ఖచ్చితంగా దీన్ని జాబ్ కొట్టాలని ఆశిస్తున్నానండి. మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ లో మీకు ఈ పోలీస్ జాబ్ అవ్వాలంటే మీకు ఏదన్నా దీని తరపున సిలబస్ కావాలంటే నేను పెడతానండి. సో మీరు కామెంట్ చేయండి. సో ఎటువంటి సిలబస్ అనేది ప్రభుత్వం ఎటువంటి సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నది మీరు కామెంట్ చేశారంటే దాని తరపున నేను ఇంకో వీడియో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.